శుభంగా కలుగుతాయని చెప్పి తెలియజేస్తూనే తయారు చేసుకుంటున్నాను. కనీసం ఊరికి ఒక్కరిద్దరు రైతులైనా సరే ఆఫీస్ సరి చేయలేరు మీరు అలాగే కదా మంగళం గోచలే చక్రవర్తి ఇలా చేయందుకు బాబు అలాగే కాలువ కట్టేసి కొత్త నీరు రావడం, వ్యవసాయానికి పరికరాలు నాగలి. నేను శాసనసభ్యునిగా ఒక ప్రజాప్రతినిధిగా ముందుగా ఏదైనా విజయం సాధించారంటే సక్సెస్ఫుల్ గా ఈ శాసనసభ్యులు బాగా చేస్తున్నారని రావాలంటే ముందుగా రైతు ఆనందంగా ఉండాలి. రైతు ఆనందంగా ఉంటే ఏ ప్రభుత్వం అయినా ఆనందంగా ఉంటుంది, ప్రభుత్వం బాగుంటుంది, స్థానిక ప్రజాప్రతినిధులుగా మేమందరికీ కూడా మంచి పేరు వస్తుంది. అదే ఒకటే స్వార్థం నాకు కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా మొదటి ప్రాధాన్యత రైతులకు సంబంధించిన సమస్యల మీద నేను ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే నాకు ఏ పని చేసినా, ఎన్ని రోడ్లు వేసినా, ఎన్ని కట్టినా సరే అంత సంతృప్తినివ్వదు. రైతులకు ఒక సమస్య పరిష్కరించాలంటే చాలా ఆనందంగా ఫీల్ అవుతారు, శుభ్రంగా పడుకుంటారు. ఆ విధంగా ఈ రోజు 4,000 ఎకరాలకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నేను శాసనసభ్యునిగా ఎన్నికైనప్పుడు గత 20 సంవత్సరాల నుండి సమస్యలు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 4,000 ఎకరాలకి శాశ్వత పరిష్కారం మన నియోజకవర్గంలో చేసుకున్నాం. అది నా విజయం అని నేను చెప్పుకోవడానికి కావగా ఈరోజు రైతులందరికీ కూడా దాదాపు 4,000 ఎకరాలకి శాశ్వతంగా ఎన్ని నీటి ఇబ్బందులు ఉన్నో అది నీటి ఇబ్బందులు లేకుండా లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం. ఆ పంపు హౌస్లన్నీ కూడా త్వరలోనే నిర్మాణాలు కూడా జరుపుకుని ఈరోజు ఎక్కడైతే దువ్వ గ్రామం గాని, వరిగడి గ్రామం గాని, తిరుపతిగూడెం గ్రామం గాని, ఎర్రవరం మండలంలో ఉన్నటువంటి కత్తోపాడు, పొదలాడ ఈ పాకెట్స్ లో నీటి ఇబ్బందులు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా పరిష్కరించాం.